హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ క్యాడర్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఉప ఎన్నికలు అనివార్యం కానుంది. చాలా మంది రేస్లో ఉన్న గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇచ్చే ఆలోచనల్లో ఉంది బీఆర్ఎస్ హైకమాండ్. ఇటు జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో బీఆర్ఎస్ వ్యూహంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ ఎవరికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. సో 6 నెలల్లో ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఒక ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాబట్టి ఈసారి జూబ్లీహిల్స్ నుంచి ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ఒక ప్లాన్ తోటి ఉంది. సో ఇప్పటికీ దాదాపుగా జూబ్లీహిల్స్ 3 సార్లు మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలుపొంది ఉన్నారు. అంతకుముందు అంటే 2014లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో గెలుపొందారు. మొన్న ఈ మధ్య జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందారు. అంటే 3 సార్లు గెలుపొందారు. దీంతో 2014లో టీడీపీ నుంచి గెలుపొందినప్పటికీ అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతోటి ఆయన బీఆర్ఎస్ వైపు చూశారు. బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత మొన్న ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచారు. సో ఒక బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గోపీనాథ్. ఆయన చనిపోవడంతో టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. సో ఫ్యామిలీలో ఎవరికన్నా ఇవ్వాలా, లేదంటే మరో నాయకుడికి ఇస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే ఆయన చనిపోయిన తర్వాత నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద కొంత చర్చ జరిగింది ముఖ్య నేతల్లో. ఇంకొక వైపు అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది కేటీఆర్ను హరీష్ రావును కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొక వైపు తలసాని శ్రీనివాస్ యాదవ్తో కూడా మంతనాలు జరిపించారు. ఎందుకంటే హైదరాబాద్లో సీనియర్ నాయకుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. కాబట్టి ఆయనతో కూడా నాకు టికెట్ ఇవ్వాలి జూబ్లీహిల్స్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. సో కాబట్టి ఎవరికి టికెట్ ఇస్తారనేది గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఇంకొక వైపు గోపీనాథ్కు కుమారుడు ఉన్నాడు, కానీ ఆయన వయసు తక్కువగా ఉన్నది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 25 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలి నిబంధన అది. కాబట్టి అంత ఏజ్ ఆయనకు లేదు. కాబట్టి కుటుంబంలో ఎవరికన్నా టికెట్ ఇస్తారనేది గత 2-3 రోజులుగా జరుగుతున్నట్టు చర్చ. అయితే ఈరోజు వచ్చినటువంటి లీక్ ఏంటంటే గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే కుటుంబంలో ఆయన భార్యకి ఇస్తే కనుక ఖచ్చితంగా మిగతా అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక వైపు బీజేపీని కానీ సో ఈ 2 పార్టీలకు ధీటుగా ఉంటుంది. ఆడ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ ఉంది, అది సిట్టింగ్ స్థానం. కాబట్టి సో ఖచ్చితంగా భార్యకి ఇస్తే కనుక సో గెలవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. అందులో బాగానే గత 2-3 రోజుల నుంచే కసరత్తు జరుగుతుంది. కానీ ఈరోజు కొద్దిసేపటి క్రితము ఆయన భార్యకు టికెట్ ఇస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు వచ్చినట్టుగా తెలిసింది. కాబట్టి దాదాపుగా సునీతకు గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మిగతా నేతలు కూడా ప్రయత్నం చేశారు. రావుల శ్రీధర్ రెడ్డి అక్కడ గతంలో టికెట్ ఆశించిన నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. సో ఇంక మరికొంతమంది నాయకులు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేశారు. కానీ సో ఫైనల్గా కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళ బ్రదర్ కూడా ఉండే సో ఇంకా ఎవరికైనా టికెట్ ఇస్తారనేది కూడా చర్చ జరిగింది. సో ఫైనల్గా వాళ్ళ భార్యకు టికెట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేశారు. ఇంకా ఇది అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు, కానీ పార్టీలో ఇంటర్నల్గా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలిసింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచేలా ఒక కార్యాచరణ, ఒక వ్యూహంతో ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. సో ఆయన చనిపోయినప్పటికీ పార్టీ క్యాడర్ను అంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మరోవైపు కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా నాయకత్వం అంతా కూడా ఫాలోఅప్ చేస్తూ ఎప్పటికప్పటికి కేటీఆర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకొక వైపు హరీష్ రావు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక 2 ఇన్ఛార్జీలను కూడా జూబ్లీహిల్స్కు నియమించేటువంటి అవకాశం ఉంది. అందులో ఒకటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒకరిద్దరు నాయకులు కూడా దీనికి ఇన్ఛార్జిగా నియమించేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా హరీష్ రావుకు ఆ గెలుపు బాధ్యతలను
హరీష్ రావుకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. సో పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు దాసో శ్రవణ్ ఇద్దరు నాయకులకు జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యతలు అప్పగించి సో ఫైనల్గా మానిటరింగ్ అంతా కూడా హరీష్ రావు చేసే విధంగా ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మధ్య ఈ చర్చ జరిగింది కాబట్టి సునీతకు టికెట్ దాదాపుగా ఖరారైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు ఇద్దరు ఇన్ఛార్జీలను పెట్టి, ఎందుకంటే ఖైరతాబాద్లో దాసో శ్రవణ్ పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో చాలా కొంత జూబ్లీహిల్స్ ప్రాంతం కూడా కొంత ఉంటుంది, కొంత పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి అటు దాసో శ్రవణ్ ఇంకొక వైపు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కనుక అక్కడ స్థానికంగా కొంత పట్టు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిగతా అటు కాంగ్రెస్ యొక్క వ్యూహాలు కానీ ఇంకొక వైపు బీజేపీ యొక్క వ్యూహాలు కానీ వీళ్ళకి కొంత తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని మొత్తానికి ఇన్ఛార్జీలుగా నియమించి తర్వాత ఫైనల్గా హరీష్ రావుని ఈ సీటును గెలిచే విధంగా ఒక ప్లాన్ జరుగుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సో ఫైనల్గా ఒక వారం 15 రోజులు అంటే 11వ రోజు దీని తర్వాత పూర్తిస్థాయిలో ఆయన కార్యక్రమాల తర్వాత ఈ ప్రకటన ఉంటుందనేది మనకు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. గతంలో జరిగినటువంటి ఎన్నికలు తర్వాత గతంలో జరిగినటువంటి నష్టం సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో జరగకుండా చూడాలన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి ఈ సీటును ఖచ్చితంగా గెలుచుకోవాలన్నటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ క్యాడరు జూబ్లీహిల్స్ సంబంధించిన క్యాడరు పార్టీ నేతలు ముఖ్య నేతలకు చెప్తుంది. ఇంకొక వైపు కేసీఆర్ కూడా దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ముఖ్య నాయకులందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద సీరియస్గా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలుచున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి కూడా జూబ్లీహిల్స్ సీటు బీఆర్ఎస్కి వస్తుందన్నటువంటి నమ్మకంతో ఆ పార్టీ క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది. సో కాబట్టి ఆయన భార్యకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అది కొంత సెంటిమెంట్ కావచ్చు, లేదంటే ఆమె కూడా అందరి క్యాడర్కు తెలిసి ఉంటుంది కాబట్టి సో భర్తే ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కొంత ప్రజల్లోకి వెళ్ళడం, తర్వాత గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలతో ఉన్నటువంటి మమేకం అవ్వడం కావచ్చు, తర్వాత కార్యకర్తల్లో క్యాడర్లో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, తర్వాత పబ్లిక్లోకి వెళ్ళే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా భార్య అయితే కరెక్ట్గా ఉంటుంది. అందుకే సునీతకు టికెట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు వచ్చినట్టుగా తెలిసింది. కాబట్టి త్వరలోనే దీని మీద అధికారిక ప్రకటన బీఆర్ఎస్ చేస్తుందనేది మనకున్నటువంటి సమాచారం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ను స్థానిక అంటే సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకోవాలన్నటువంటి ఆలోచనలతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.